మళ్ళీ వస్తారు ఉపేంద్ర గారు, మళ్ళీ వస్తారు. లేకుండా ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ఇది తప్పుడు కార్యక్రమాలు అంటున్నాం మేము. రైట్. పివి రెడ్డి గారు ఏంటి ఎలా చూస్తారు? కేవలం బీసీ రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో ఇప్పుడు అది కేంద్రం సర్కిల్లో ఉంది కాబట్టి కేంద్రం ఒప్పుకోకపోతే బీజేపీకి మళ్ళీ బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే ఇది ఉపయోగించుకున్నారు బండి సంజయ్ గారు. కొత్త పాయింట్లు ఏం చెప్పారు? ఎప్పటి నుంచో ఇలా బట్టకాల్చి మీద వేయడం తప్పించి అంతకుమించి ఏం చేయగలుగుతున్నారని వాళ్ళు అడుగుతున్నారు. ముందుగా మీకు అలాగే ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి ప్యానల్ మిత్రులకు నమస్కారం. రైట్, నమస్తే, చెప్పండి. ఇప్పుడు బట్టగాల్చి మీదేయడం అనేది మెయిన్గా చేసేదంతా కూడా మిగతా పార్టీలు చేస్తా ఉన్నాయి భారతీయ జనతా పార్టీ మీద. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది ఎందుకు వచ్చిందండి? ఇప్పుడు ఒకవేళ నిజంగానే అంతకుముందు గతంలో ఎన్నోసార్లు ఎంతో మంది చేసిరని చెప్పుకుంటూ వస్తున్నారు. మరి ఆ టైంలో ఇంత పెద్ద ఎత్తున ఇష్యూ రాలేదే. 6,500 మంది ఫోన్ ట్యాప్ చేసిరని చెప్తా ఉన్నారు. ఇప్పుడు వస్తా ఉంది బయటికి. అంత పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒక సామాన్య మానవుడు ఈ దేశంలో బతకడానికి వీల్లేదా? ప్రైవసీ ఉండదా? బతికే స్వేచ్ఛ ఉండదా? భార్య బిడ్డలతో మాట్లాడుకునే హక్కు ఉండదా? బిజినెస్ చేసుకోకూడదా? ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటూ బతుకుతారా? సిగ్గుండాలి మాట్లాడడానికి ఎవరు ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడానికి కూడా. ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేస్తారు నాకు అర్థం కాదు. ఏది ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ, మావోయిస్ట్ యాక్టివిటీస్ మానిటర్ చేయడం కానీ, లేకపోతే దేశ భద్రత గురించి కానీ, నేషనల్ సెక్యూరిటీ గురించి కానీ, ఇట్లాంటి విషయాల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ అవసరం ఉంటుంది. కానీ ఇండివిజువల్ గా ఎవరైతే బిజినెస్ చేసుకుంటారో హై ప్రొఫైల్ ఇండివిజువల్స్ ని, సెలబ్రిటీస్ కానీ, బ్యూరోక్రాట్స్ కానీ, లేకపోతే జ్యుడిషియరీస్ కానీ, పొలిటికల్ లీడర్స్ కానీ, బిజినెస్ టైకూన్స్ కానీ, రియల్ ఎస్టేట్ బిజినెస్ పీపుల్ కానీ, బిల్డర్స్ కానీ ఎందుకు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఏం భయం మీకు? అధికారంలోకి రాకుండా ఇది మూడోసారి అధికారంలోకి రావడానికి చేయడానికా, లేకపోతే ఫండింగ్ కోసమా, లేకపోతే జనాలని మోసం చేయడానికా, ద్రోహం చేయడానికా? తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందండి ఎందుకంటే డీసెన్స్ కి బతకడానికి. ఈ తెలంగాణ రాష్ట్రంలో అందరూ బాగా మంచిగా ఉండాలి, అందరు బతకాలి, అందరికి బిడ్డలకి ఉద్యోగాలు రావాలి, ఈ విధంగా కదా చేసేది. అడిగితే ఇప్పుడు ఇక్కడ ఒకటంటే ఇన్ని రకాల ఆరోపణలు చేస్తున్నారు, ఇన్ని కమిషన్లు వేస్తున్నారు, ఇన్ని నివేదికలు తెప్పించుకుంటున్నారు. మరి ఎందుకు ఎవరిని కూడా అదుపులోకి తీసుకోలేకపోతున్నారు? నిజంగా ఇప్పుడు ఇన్ని రకాల కామెంట్స్ చేసిన వ్యక్తి అక్కడే సిట్ ముందు ఆధారాలు పెట్టచ్చు కదా అని వాళ్ళు చెప్తున్నారు. డెఫినెట్ గా బండి సంజయ్ గారు కూడా అదే ప్రెస్ మీట్ లో ఈరోజు చెప్పారు. నా దగ్గర ఉన్న ఆధారాలన్నీ ఇచ్చాను నేను, అవన్నీ కొన్ని బయటకు కూడా చెప్పకూడదు. ఇదంతా కూడా ఎందుకంటే సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము దర్యాప్తు చేస్తుంది కదా, కనుక వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎక్కడెక్కడ ఏం జరిగింది ఏంటి అనేది మొత్తం కూడా ఆ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి ఆ రిపోర్ట్ అంతా బయటకు వచ్చిన తర్వాతనే ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి, ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఈ సాఫ్ట్వేర్ కి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం వచ్చినట్టుగా చేయకూడదు, పర్మిషన్ తోడు చేయాలి. అది కూడా ఇక్కడ ఎట్లా చేసిరంటే దగ్గర ఒక 600 నేమ్స్ ప్రిపేర్ చేసి ఒక టీం ఉంటుంది. ఏది మన తెలంగాణ రాష్ట్రంలో, రాష్ట్ర ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి, డీజీపీ దగ్గర నుంచి, జిఏడి సెక్రటరీ దగ్గర నుంచి వీళ్ళంతా కూడా ఒక టీం ఉంటుంది. ఆ టీం పర్మిషన్ ఇస్తేనే ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ జరగాలి, తప్పితే ఇష్టం వచ్చినట్టుగా ఇష్టానుసారంగా జరగద్దు. అది కూడా ఎట్లా చేసారు? మావోయిస్టులను మానిటరింగ్ చేస్తున్నట్టు నటిస్తూ ఈ పేర్లు ఏదైతే పెట్టి ఆ తర్వాత ఆ కంటిన్యూషన్ అంతా కూడా 6,500 మంది ఫోన్ ట్యాపింగ్ చేశారంటే సిగ్గుపడాలండి, చెప్తున్నాను కదా. డెఫినెట్ గా ఈ భారతదేశం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ లేకుండా బతకలేరా? ఇదేనా మూల కారణం? ఇదేనా ఫండింగ్ కోసమా ఇదంతా కూడా చేసేది? రేపు పొద్దున ఎలక్షన్ లో గెలవడానికా? డెఫినెట్ గా బండి సంజయ్ గారు ఏమంటున్నారు? ఈజ్ డిమాండింగ్. ఎందుకంటే ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు అనేక మార్లు మీటింగ్లలో చెప్పారు, ప్రభుత్వంలో రాకముందు కాంగ్రెస్ పార్టీ ఏమన్నారు? కాళేశ్వరంలో ఏదో అవి కక్కిస్తాను అని చెప్పారు. రెండో పాయింట్, ఫోన్ ట్యాపింగ్ మీద ఎవరైతే ఉన్నారో, ఎవరైతే చేసిరో వాళ్ళని మేము అధికారంలోకి వచ్చాక జైల్లో పెడతామని చెప్పారు. ఏమైంది? ఇప్పుడు దగ్గర 20 నెలలు కావస్తుంది. కమిషన్లు, ఎంక్వైరీలు, రిపోర్ట్లు వచ్చినాయి తప్పితే ఎక్కడ ఎవరిని కూడా జైల్లో పెట్టలే. ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఒకటే డిమాండ్ చేసేది, భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేసేది అంటే ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో, ఫోన్ ట్యాపింగ్ కానీ, ఫార్ములరీస్ కానీ, కాళేశ్వరం కానీ, గొర్రెల స్కామ్ కానీ, బర్రెల స్కామ్
కానీ ఇవన్నీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్ గా లోపలే అని చెప్పి చెప్తా ఉన్నాం. Right. నేనేమంటున్నానంటే Yes. Continue వీళ్ళకి చేద్దాం. ఎక్కడో చీకటి ఒప్పందాలు కనపడతా ఉన్నాయి. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీ రెండు ఒక్కటిగానే కనపడతా ఉన్నాయి, చీకటి ఒప్పందాలు కనపడతా ఉన్నాయి. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని అరెస్ట్ చేయలేరు, లోపల వేయలేరు. ఇదంతా కూడా మరి ఆ డబ్బుల మూటల కోసమో లేకపోతే ఇంకో దాని కోసమో ఏదో జరుగుతా ఉంది. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. రైట్ అండి. రెండో point. రెండో వస్తాను point. మళ్ళీ వస్తాను. ఎస్ రాహుల్ గారు రెండో కూడా point. అప్పుడు చెప్తారు కానీ ఒక్క నిమిషం రాహుల్ గారు. సో ఇప్పుడు మీరు వాళ్ళిద్దరికీ ఆన్సర్